కొన్ని బట్టలు బాగా మురికిగా ఉన్నాయి. ఇవాళ వాటికి పట్టిన మురికిని బండకేసి బాది మరీ వదిలించాలి. అందుకే హాస్టల్కి వెళ్ళాలి అని చెప్పాను. నేను హాస్టల్కి వెళ్ళి మీకు ఫోన్ చేసి చేరాను అని చెప్తాను. నిజమేనా? నిజమే అక్క. అయితే జాగ్రత్తగా వెళ్ళు. వస్తామానంది. పంచర్ అయింది. ఇది పాత బండి. దీన్ని అమ్మేసి కొత్తది కొంటా అంటే వద్దు వద్దు, బాగా కలిసి వచ్చిన బండి అంటోంది నా పెళ్ళాం. ఈ బండి మార్చడం అస్సలు కుదరడం లేదు. పెళ్ళాన్ని వదిలించుకోవడం కూడా అస్సలు వీలు పడడం లేదు. ఎవరు చేశారు ఇది? నా పనే. ఏంటి సార్, నడి వీధిలో మీ గౌరవం, మర్యాద, మానం, అభిమానం అన్నీ పంచర్ అయినట్టున్నాయి. ఆపండి సారు. ఇది కంపెనీ కాదు, మీరు ప్రొడక్షన్ హెడ్ కాదు, నేను మీ కింద పనిచేసే దాన్ని కాదు. ఇది రోడ్డు. పని చేసే విషయంలో కారణం లేకపోయినా నన్ను ఎన్ని మాటలన్నారు. అన్నీ భరించాను, కానీ చివరికి నా శీలం మీదే మచ్చవేయాలని చూశారు. అది మాత్రం సహించను. కంపెనీలో మనల్ని చూసి వణికిపోతూ అణిగి మణిగి ఉండి పనిచేసే అమ్మాయి, అదీ కాక ఇది పల్లెటూరుది, ఇది మనల్ని ఏం చేయగలదులే అనే ధైర్యంతో అందరి ముందు నన్ను అవమానించాలని చూశారు. పల్లెటూరి పౌరుషం, రోషం ఎలా ఉంటుందో బహుశా మీరు ఇంతవరకు చూసుండరు. నన్ను, అశ్విన్ని ఆ గోడౌన్లో బంధించి మా విషయంలో మీరు చేసిన దానికి బదులుగా మీకు, ఆ మిత్రకి శిక్ష వేశాను. అది చాలా చిన్న శిక్ష. ఆనంది పెద్ద శిక్ష వేస్తే మీరు తట్టుకోలేరు. తిన్నాళ్ళు మీ కోపం ప్రదర్శించారు. ఇక ముందు ఈ ముత్యాలమ్మపేట ఆనంది కోపం ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూస్తారు. మగాడిగా పుట్టినందుకు దమ్ముంటే ఎదురుగా నిలబడి యుద్ధం చేయండి. అలా కాకుండా ఒక ఆడదానితో చేతులు కలిపి ఈ ఆనందితో ఆడుకోవాలి అని చూశారో, కాళికాదేవిని గుళ్ళో విగ్రహ రూపంలో చూసుంటారు. తిక్క రేగిందో ఆ కాళికాదేవి బయటికి వచ్చి విరుచుకు పడితే ఎలా ఉంటుందో ఈ ఆనందిలో చూస్తారు. మీకు మీ వెనకుండి నడిపిస్తున్న దానికి ఇదే నా హెచ్చరిక. పంచర్ వేసే కొట్టు కాస్త దూరంగా ఉంటుంది. ఏం చేస్తారు? పాపం తోసుకుంటూ వెళ్ళండి. ఒంట్లో ఉన్న కొవ్వు కాస్తైనా తగ్గుతుంది.
దానికి ఊర్లో ఇంకొక పేరుంది. అదేంటో తెలుసా? శివంగి. హలో ఆనంది, ఏం చేస్తున్నావే? ఎలా ఉన్నావు? నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాంలే. అవును, 2-3 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదే? అంటే అది అమ్మా, కంపెనీలో కొంచెం పని ఎక్కువగా ఉందమ్మా. రాగానే తినేసి పడుకుంటున్నాను, అందుకే చేయలేదమ్మా. అంతే కదా? ఎలాంటి సమస్య లేదు కదా? అదేం లేదమ్మా. సరే సరేలే. ఇదిగో, నేనిప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే, మన ఊరి అమ్మవారి గుడి ఉత్సవాలు వస్తున్నాయి కదా. అవునా? ఎప్పుడమ్మా? వచ్చే పౌర్ణమికి 3 రోజుల ముందే మొదలయ్యి పౌర్ణమి రోజుకి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సంవత్సరం కూడా నేను మొక్కుకున్నది చేసేస్తే అక్క పెళ్లి జరిగిపోతుంది. అమ్మ ముత్యాలమ్మ తల్లి, ఏ అడ్డు ఆటంకం రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి.